నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఈరోజు యూరియా కోసం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా సరఫరా చేయాలని చెప్పేసి ధర్నా నిర్వహించారు. అయితే రైతులకి యూరియా సరఫరా చేయాలని చెప్పి ధర్నా చేయటం అనేది అందరికీ కావాల్సిన అంశమే. అంటే రైతులకి మద్దతుగా ఉండటం అనేది కరెక్ట్ అంశమే. కానీ ఈ అంశం అయిపోయిన తర్వాత, అంటే ఆర్డీఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఇవి ప్రజల్లోకి, అంటే వీళ్ళు ఏం మాట్లాడితే అది ప్రజల్లోకి ఏమవుతుంటే అసత్యాలని వడ్డీ వార్చటం లాగా చేసేస్తుంటే జనాలు నమ్మే పరిస్థితికి వస్తున్నారు. దీన్ని ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖండించాలి, వాస్తవాలు తెలియజేయాలి. ఇక్కడ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, అలాగే కిట్టు ఏమని విమర్శించాడు, ఈ రెండు కూడా చూద్దాం ఒకసారి. ఈరోజు కిట్టు ఏమంటాడంటే, ఒకసారి కిట్టు ప్లే చేయండి. ఇంకా ఘోరమైన పరిస్థితి చెప్తా. తెలుగుదేశం నాయకులు రాత్రికి ఒక లారీ సరుకు వస్తుందంటే యూరియా, రాత్రి దాంట్లో కొన్ని కట్టడాలు ఇళ్లలోనూ వాళ్ళకి నచ్చిన చోట దాచేసుకుని ఎవడైనా అసలు మామూలుగా ఆర్బీకేలో పెట్టేవాళ్ళు. ఆర్బీకే అంటే జగన్ గారి పేరు కనపడుతుందని నిర్వీర్యం చేస్తారు. నేను పిఎస్సిఎస్ దగ్గర పెట్టకుండా ఆయన పోటుగాడైతే ఆ పోటుగాడి పంచాయతీ దగ్గర తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి కొన్నేమో నచ్చిన రైతులకు ఇచ్చుకుని కొన్నేమో డబల్ రేటుకి ట్రిపుల్ రేటుకి అమ్మే పరిస్థితి. ఈరోజు మినుము దగ్గర దెబ్బ కొట్టి వాటర్ సరిగ్గా రాక మోటార్లు పెట్టుకుని ఈటికి అప్పులు చేసుకుని మళ్ళీ ఇప్పుడు యూరియా కట్టాలని డబల్ రేటుకి ట్రిపుల్ రేటుకి కొనుక్కుంటే రైతు బతికి బయట కట్టగలరా? ఇదే ప్రశ్న మేము అడిగితే చంద్రబాబు గారు మాట్లాడే మాట ఏంటో తెలుసా? యూరియా అడిగితేనేమో యూరియా వేస్తే ఆ పంట వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ అసలు వ్యవసాయమే మానేయండి, కమర్షియల్ క్రాప్సే పండించండి. మిర్చి, టొబాకో ఇట్లాంటి. వాస్తవంగా అయితే అంటే నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. నేను వ్యవసాయం చేసిన రైతునే. గతంలో వ్యవసాయం చేశాను, కష్టపడి పని చేశాను. నారు లాగటం కానీ, పార పని చేయటం కానీ అన్ని పనులు మేము చేస్తున్నాం. మాకు అలవాటు ఉంది. అయితే ఏం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో 100% నిజం. ఆయన ఏం మాట్లాడాడు, నువ్వేం మాట్లాడుతున్నా? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే, యూరియా ఎంతైతే ఉందో యూరియాని అధిక మోతాదులో, యూరియానే కాదు నాట్ ఓన్లీ, ఆయన ఏమంటాడు, పెస్టిసైడ్స్ అండ్ కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా కానీ ఏదైనా కానీ అధిక మోతాదులో వాడితే కనుక అవి మొక్క సిలిండర్తో పాటు మన గింజ వరకు చేరుకొని ఏమవుతుందంటే క్యాన్సర్ కణాలని అభివృద్ధి చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే ఎక్కువ మోతాదులో మన పెస్టిసైడ్స్, కెమికల్స్ లాంటి వాటితో పండించిన ఆహారం తీసుకుంటే కనుక ఎక్కువ క్యాన్సర్ ట్రేసెస్ కనిపిస్తాయని చెప్పేసి అన్నారు. అంతేగాని పూర్తిగా యూరియా వాడమాకండి, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని కాదు. చదువుకున్నారా? అరే బాబు, కొంచెం ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పాడు అర్థం చేసుకుని మాట్లాడాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే పబ్లిక్ అన్నీ చూస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. ఒకసారి చంద్రబాబు గారు ప్లే చేయండి, అసలు ఏం మాట్లాడారు ఆయన, తర్వాత మాట్లాడదాం. అదే మరి ఎక్కడికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని. పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలి అంటున్నారు. తగ్గించడం అంటే యూరియా అంటే ఇంతవరకు గతంలో మీకు ఐడియా ఉందో, అంటే నీకు అంత ఐడియా లేదనుకున్నా తెలిసి. నా చిన్నది అంటే నాకు ఊహ తెలిసినప్పుడు ఎట్లా ఉండేదంటే ఎకరానికి 10 బస్తాలు పండాయి. అప్పుడు ఎరువులు వాడేవాళ్ళం కాదు. ఆ తర్వాత ఎకరానికి 15 బస్తాలు పండిస్తే ఆడు మగవాడు అనేవాళ్ళు, అంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. రాను రాను ఏమైపోయిందంటే పూర్తిగా అంటే యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, ఈ తర్వాత గుళికలు ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ కానీ, తర్వాత ఈ పురుగుల మందులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి వాడకం. ఆ వాడకం పెరిగిపోయిన తర్వాత ఏమైంది అంటే గ్యాప్ ఇవ్వకోకుండా
వ్యవసాయం స్టార్ట్ చేస్తే వ్యవసాయం చేతికి వచ్చే నాటికి దాదాపుగా 4 కోటలు వేసేవాళ్ళు. ఈ 4 కోటల్లో యూరియా అధికంగా వేసేవాళ్ళు, అలాగే కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేసేవాళ్ళు. ఇట్లా ఏసీల వల్ల దీనివల్ల ఏమైందంటే దిగుబడి పెరిగింది, కానీ మనం తింటానికి పనికిరావు. దాలో పండిస్తాం, కానీ దాలో పండించిన ఏదైతే ఆ ధాన్యం ఉన్నాయో ఎవరినైనా సరే గుండె మీద చేయాల్సి చెప్పమంటే ఈ దాలో పండించిన బియ్యాన్ని మేము తింటున్నాం, మేము వాడుతున్నాం చెప్పండి ఎవరినన్నా. ఎవరు చెప్పలేరు. ఎందుకని సారవా కన్నా దాళవాకి విపరీతంగా మందులు కొడతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే దాళవాకి ఎంతైతే కొడుతున్నామో సారవా కూడా అంతే విధంగా కొట్టేస్తున్నారు. నిజంగా ఆయన చెప్పింది వాస్తవం, తింటాకి పనికిరాకుండా పోతున్నాయి ఆ బియ్యం. ఆయన చెప్పింది కూడా ఏమన్నాడు, వీటి మోతాదు తగ్గించండి, తగ్గించి వాడుకుంటే ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు ఇంత క్రైసిస్లో మనం వెళ్ళకుండా ఉంటామన్నారు చెప్తున్నారే తప్ప మీరు పూర్తిగా నేను యూరియా ఇవ్వను, మీరు యూరియా వాడమాకండి, పూర్తిగా మానేసేయండి, వ్యవసాయం మానేసేయండి అని చెప్పలేదు అక్కడ. కొంచెమన్నా చదువుకున్నారు, అర్థం చేసుకోకపోతే ఎట్లాగా. పోనీ దీన్ని టీడీపీ వాళ్ళని ఖండిస్తారంటే వాళ్ళు ఖండించలేరు. లెజెండ్ పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడిన పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది. ఇప్పటికైనా చెవులు దగ్గర పెట్టుకుని వినండి, లేదంటే మళ్ళీ మళ్ళీ వినండి ఏం మాట్లాడాను అనేది. అలా కాకుండా విమర్శించే పనిగా పెట్టుకోకూడదు. లెజెండ్ క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళ్తే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. వాస్తవం అది, యూరోప్ అది వాస్తవం. ఎందుకంటే చైనానే కాదు కొన్ని దేశాలు మన బియ్యాన్ని రిజెక్ట్ చేస్తున్నాయి. మన బియ్యమే కాదు, మన ఆక్వా అంటే ఈ రొయ్యలు సాగు చేసిన రొయ్యలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటే వీటిలో కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి రిటర్న్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది, కెమికల్ ఎక్కువ వాడితే కనుక ఆ కెమికల్ ట్రేసెస్ అవుతున్నాయి కాబట్టి ల్యాబ్ టెస్ట్లో వీటిని మననే విదేశాల్లో రిజెక్ట్ చేస్తారు కాబట్టి కెమికల్స్ తక్కువ వాడండి, అప్పుడు ట్రేసెస్ ఉండవు. పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం. ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి, అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం. పండించండి, లేకపోతే 2 ఆవులు కొనుక్కోండి. ఆవుకు ఒక ఆవుకేమో 8,000 అంట, ఒక ఆవుకేమో 15,000 అంట. అంటే మనకి హెరిటేజ్ వ్యాపారం ఉందని ఆవుల్ని పెట్టి చేసేసి వ్యవసాయాన్ని రద్దు చేస్తే ఏం తిన్నాం చివరికి? అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన వీలైతే రైతులకి ధైర్యం చెప్పాలి, నేనున్నాను. ఇప్పుడు కొత్తగా ఆ ముఖ్యమంత్రి వాయిస్ కావాలంటే మీకు లింక్ పెడతాను, పూర్తిగా చదవండి, వినండి. వెంటనే కాదు, మీ నాయకులకు కానీ లేకపోతే మీతో పాటు వచ్చే రైతులకు కానీ ప్రతి ఒక్కరికి వివరించి ఆ లింక్ పంపించి పూర్తిగా దాన్ని ఎంతైతే ఉందో అంతా కూడా వింటే చాలా నాలెడ్జ్ వస్తుంది. అతను ఎంత బాగా వివరించి చెప్పాడంటే, అంటే వ్యవసాయం గురించే కాకుండా ఈ ఫెర్టిలైజర్స్ గురించి కానీ, అలాగే వీటి వాడకం వల్ల ఏం జరుగుతుంది, మన దగ్గర ఎంత నిల్వలు ఉన్నాయి, ఇంకా ఎంత కావాల్సి ఉంది, ఎంత రప్పిస్తున్నాము, ప్రతిదీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత ఒకసారి లింక్ పంపిస్తాను, చూడండి. నెలకి సర్దుబాటు చేస్తానని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలైతే. ఆ రోజు మనకు గుర్తుండే ఉంటుంది, కరోనా సమయంలో వ్యాక్సిన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా ఎడిక్వేట్గా ఇవ్వకపోతే మనం వేరే దేశాల నుంచి కూడా తెప్పించుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే ఈరోజు యూరియా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి రప్పించారా అంటే కేంద్ర ప్రభుత్వం రప్పించిందా, జగన్మోహన్ గారు రప్పించారా? కొంచెం ఆలోచించి మాట్లాడండి ఏం మాట్లాడుతున్నాం అనేది. ఒకప్పుడు చైనాతో అంటే సంబంధాలు లేవు, ఇప్పుడు చైనాతో సంబంధాలు బాగున్నాయి కదా, యూరియా తెప్పించవచ్చు కదా, డబ్బులు పెట్టి కొనొచ్చు కదా. మన స్పెషల్ ఫ్లైట్లకి, స్పెషల్ హెలికాప్టర్లకి, లేదా పేర్నిగట్టి గారు స్పెషల్ ఫ్లైట్ల గురించి మీరు మాట్లాడకూడదు. స్పెషల్ ఫ్లైట్ల విషయం మీరు మాట్లాడితే ఎట్టుంటుందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఒక్కసారి స్పెషల్ ఫ్లైట్లు వ్యవహారం ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి, మీకు మర్చిపోయి ఉంటారు. లేకపోతే జగన్ గారు లండన్ వెళ్ళడానికి, పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ప్రభుత్వ ఖర్చులతోటి
ప్రభుత్వ ఖర్చులతోటి 427 కోట్ల రూపాయలతోటి ఖర్చు చేసి తన పిల్లలను చూడటానికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిన గనుడు జగన్ గారు. కాబట్టి స్పెషల్ ఫ్లైట్ వ్యవహారాలు నువ్వు మాట్లాడద్దు. సరదాగా పెట్టే కార్యక్రమాలకి లక్షల కోట్లు ఖర్చు పెడతాకుందే ఏ రైతుకి యూరియా మీరు బయట దేశాలని తెప్పిస్తాకి ఏం అడ్డు వస్తుంది అని చంద్రబాబు గారు ప్రశ్నిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఆ పవన్ కళ్యాణ్కి అసలే తెక్కు ఉంది, ఆ తెక్కు లెక్క ఉందంటారు. అట్లాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళుకుంటున్నా? పవన్ కళ్యాణ్కి వెలిగితే ఏం జరిగిందో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ని సీఎం గా ఉన్నారు, ప్రశ్నిస్తాకే ఉన్నారు. మిమ్మల్ని ఒకటే కోరుకున్నాం సార్, చంద్రబాబు గారిని ప్రశ్నించండి సార్, రైతుల దగ్గరికి రండి సార్. ఈ రోజుకి కాబట్టి పవన్ కళ్యాణ్ కెలిగినప్పుడు కెలగటం వల్ల ఏం జరిగింది? ఆయన్ని హైదరాబాద్ నుంచి మీరు అప్పుడు సెక్షన్ 140, అప్పుడు 144, ఇప్పుడు సెక్షన్ 30. సెక్షన్ 144 అమల్లో ఉందని చెప్పేసి అన్ని రాకోకుండా అడ్డుకుంటే, ఇది చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో వెళ్ళి పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుని, ఇది 144 సెక్షన్ అడ్డం పెట్టుకొని ఎక్కడికి కలతా వీలేదో చెప్పి అడ్డుకుంటే, ఆయన హైదరాబాద్ నుంచి బై రోడ్డు కారులో వచ్చి రోడ్డు మీద పడుకునే ఘటన ఉంది, మర్చిపోయారా? ఆ ఘటన వల్ల ఏం జరిగింది అనుకుంటున్నారు? వైసీపీ గవర్నమెంట్ యొక్క తలరాతను మార్చిన ఘటన ఇది. 151 సీట్లతో ఉన్న వైసీపీ గవర్నమెంట్ని అతలాకుతలం చేసి ఇక్కడి నుంచి టోటల్గా, అంటే అప్పటి వరకు ఉన్న వేవ్ పూర్తిగా మారిపోవటం కారణం ఇక్కడి నుంచి జరిగింది. ఆ తర్వాత జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించిన తర్వాత ఆయన బయటకు వచ్చి అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మళ్ళీ సెనారే మారిపోయింది పూర్తిగా. కాబట్టి యూరియా విషయానికి వస్తే, యూరియాని తగ్గించమని చెప్తున్నారు తప్ప ఎక్కడ రైతులను వాడొద్దని చెప్పట్లా. రైతులకి, నేను రైతుని కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నాను, రైతుకి యూరియా కావాల్సిన దాన్ని అంటే కావాల్సినంత వరకు ప్రభుత్వం బయట నుంచి కొనుగోలు చేస్తుంది, బయట నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తుంది. అట్లాగే ఎవరెవరికి ఎంత నీడ్ ఉందో ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ దీన్ని సాకుగా చూపించి కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తే కనుక ఖచ్చితంగా దాని మీద ఫర్దర్ వీడియో కూడా చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.